నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు గనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే థ్యాంక్ యూ అండి మీకు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ హౌస్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది G+1 హౌస్ అండి. డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. నార్త్ ఫేస్ హౌస్ ఇది. ఇది బోర్ అండి, బోర్ విత్ మోటార్ ఇది. వాటర్ అయితే సఫిషియెంట్గా ఉందని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి, సంపు మున్సిపల్ వాటర్ కోసం. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి స్టెప్స్ అండి, స్టెప్స్ దగ్గర స్పేస్ ఇదంతా. ఇదంతా వరండాలోని ఎలివేషన్ అండి, టైల్స్ ఇది. టైల్ వర్క్ అయిపోయిందండి, ఇంకా ఓన్లీ దర్వాజా ఒకటి ఫిట్ చేశారు. ఇదంతా వరండాలోని ఫాల్ సీలింగ్ ఇదంతా. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, నార్త్ ఫేస్ మెయిన్ డోర్. ఓన్లీ దర్వాజా ఫిట్ చేశారు, ఇంకా డోరు తలుపులు అవి ఫిట్ చేయలేదండి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారండి, టైల్స్ వేశారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఇది వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు చూడండి. విండో ఇచ్చారు, యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి, పక్కన గల్లీలోనికి వెళ్తానికి. ఇటు సైడ్కి ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఈ గల్లీలోనికి వస్తానికి ఒక ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇదంతా లివింగ్ రూమ్ ఇది. ఇది లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. ఇది కిచెన్ అండి, కిచెన్ రూమ్. ఈ కిచెన్లో కూడా చూడండి చాలా షెల్ఫ్లు ఇచ్చారండి. సబ్జా కూడా ఉందండి. షెల్ఫ్లు అదేవిధంగా టైల్స్ కూడా పేస్ట్ చేశారు, పైదాకా పేస్ట్ చేశారు చూడండి టైల్స్. విండో వెంటిలేషన్ కోసం విండో అండి, వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫ్లోరింగ్ కూడా చూడండి, టైల్స్ బాగున్నాయి, వైట్ కలర్ లైట్. ఇదంతా కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్లో ఫాల్ సీలింగ్, సింక్ కూడా స్టీల్ ఇచ్చారండి. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. వెంటిలేషన్ చూడండి చాలా వెంటిలేషన్గా ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. టైల్స్ కూడా చూడండి హాఫ్ వర్క్ పేస్ట్ చేశారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కీ లేదు, అందువల్ల చూపించలేకపోతున్నాను. ఇదంతా టైల్స్ అండి వాష్ బేసిన్ దగ్గర. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఇంకా ట్యాప్స్ అవి ఏం ఫిట్ చేయలేదు. ఇదంతా కామన్ వాష్రూమ్. ఇందులో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు. అన్నీ క్వాలిటీ మంచిగా యూజ్ చేసామని చెప్తున్నారండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం 2 సైడ్స్ విండో ఇచ్చారండి. ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి మనకు షెల్ఫ్లు అండి. షెల్ఫ్లో సబ్జా కూడా ఇచ్చారు. కబోర్డ్స్ కింది నుంచి పై వరకు నీట్గా చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. క్వాలిటీ కూడా మంచి గట్టి అని చెప్తున్నారండి, చాలా బాగుంది. ఫ్లోరింగ్ చూడండి టైల్స్.
ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. ట్యాప్ ఇంకా ఫిట్ చేయలేదు. టైల్స్ కూడా పేస్ట్ చేస్తారండి. ఇది బ్యాక్ సైడ్ అండి, సౌత్ సైడ్ ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు ఇటు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్కి వెళ్ళి అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఇదంతా. అదేవిధంగా ఈ స్టెప్స్ దగ్గర కూడా ఒక వాష్ ఏరియా వస్తుందండి. ట్యాప్ ఇంకా ఫిట్ చేయలేదు చూడండి. ఇదంతా స్టెప్స్ కింద స్పేస్ అండి. ఇటు వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ అండి. వెస్ట్ సైడ్ కూడా ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారు చూడండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానికి స్టెప్స్ అండి. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టెప్స్కి కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. స్టీల్ రైలింగ్ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో స్పేస్ అండి. టైల్స్ కూడా చూడండి వుడ్ కలర్ ఇచ్చారు. ఇది బాల్కనీలోని ఎలివేషన్ టైల్స్ అండి ఇవన్నీ. అదేవిధంగా దర్వాజా కూడా చూడండి చాలా పెద్దది ఇచ్చారు. ఇంకా గ్లాసులు అవి ఫిట్ చేయలేదు, ఫిట్ చేస్తారండి అన్నీ. ఈ హౌస్ వచ్చేసి 106 గజాలండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ రూమ్ అండి. ఇది టీవీ షెల్ఫ్లు ఇవి. ఇదంతా ఫ్లోరింగ్ చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో అండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ రూమ్ అండి. టీవీ షెల్ఫ్ చూడండి చాలా ఇచ్చారండి. టీవీ షెల్ఫ్ కూడా. ఈ హౌస్ వచ్చేసి 106 స్క్వేర్ యార్డ్స్ అండి. 106 గజాలు, నార్త్ ఫేస్ G+1 హౌస్ అండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ లాగా ఇచ్చారండి ఇక్కడ. ఇదంతా వెంటిలేషన్ కోసం విండో. అదేవిధంగా పూజ గది ఇవ్వలేదండి. ఇట్లా వాల్కి షెల్ఫ్ లాగా డిజైన్ చేశారండి పూజ కోసం. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇటు వాష్ బేసిన్ వస్తుంది అక్కడ, అందువల్ల టైల్స్ పేస్ట్ చేశారు. హౌస్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇది డైనింగ్ హాల్ స్పేస్లోని ఫాల్ సీలింగ్ ఇదంతా. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా షెల్ఫ్లు ఇచ్చారండి. టైల్స్ కూడా చూడండి చాలా హైట్ వరకు పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. సింక్ కూడా స్టీల్ ఇచ్చారండి. అదేవిధంగా ఈ ఫస్ట్ ఫ్లోర్లో సబ్జా కూడా అదేవిధంగా ఒక డోర్ ఇచ్చారండి ఇటు బాల్కనీలోనికి వెళ్తానికి. ఇక్కడ బాల్కనీ కూడా ఉందండి. బాల్కనీలో కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు. ఇక్కడ ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదండి, ట్యాప్స్ వస్తాయి. ఇక్కడ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా చూడండి కిచెన్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉందండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీకి అందరికి సరిపోతుందండి. ఇదంతా స్పేషియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, అందుకే టైల్స్ పేస్ట్ చేశారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇలాగే ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి. వెంటిలేషన్ కోసం విండో అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఇచ్చారు చూడండి. ఫ్లోరింగ్ చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు.
ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. లోన్ కూడా వస్తుందండి. ఇది హుడా కిందికి వస్తుందండి. హుడా పర్మిషన్ తీసుకుని కట్టారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెంటిలేషన్ కోసం విండో, అదేవిధంగా టైల్స్ కూడా పేస్ట్ చేశారండి. ఇది అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుందండి, వెస్ట్రన్ కమోడ్ వస్తుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా స్పేషియస్గా ఉన్న డైనింగ్ అండ్ లివింగ్ రూమ్ అండి ఇదంతా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా చూడండి నీట్గా పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో అండి. ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్లో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా డోర్స్ అయితే అన్ని మంచిగా ఫిట్ చేసామని చెప్తున్నారండి. క్వాలిటీ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా నీట్గా ఉందని చెప్తున్నారు. వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారండి. విండోస్ అన్నీ యూపీవీసీ విండోస్ ఇచ్చారు చూడండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్. ఇదంతా చుట్టూ హౌజెసే ఉన్నాయండి. రెంట్ కూడా వస్తుంది, అదేవిధంగా ఉండటానికి కూడా బాగుంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి షెల్ఫ్లు అండి ఇవి. ఇదంతా స్పేసియస్గా ఉన్న డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇదంతా. ఈ డైనింగ్ హాల్ స్పేస్లోనే పూజ కూడా సైడ్కి షెల్ఫ్ ఇచ్చారు చూడండి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్లో టీవీ షెల్ఫ్, మెయిన్ డోరు, విండో కూడా వచ్చిందండి. ఇదంతా వరండా అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి. ఇది స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు ఆల్రెడీ. ఎలివేషన్ గ్లాస్ కూడా ఫిట్ చేశారు చూడండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. స్టెప్స్ వైపు మన గ్రానైట్ యూజ్ చేశారండి. స్లాబ్ మీదకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఈ డోర్ లాక్ చేసుకోవచ్చు. ఇదంతా స్లాబ్ మీద ఏరియా అండి. ఈ హౌస్ వచ్చేసి 106 స్క్వేర్ యార్డ్స్ అండి. 106 గజాలు, నార్త్ ఫేస్ G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు కాప్రా మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. గోపాల్ రెడ్డి నగర్లో ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. వాటర్ ట్యాంక్ కోసం కొంచెం హైట్ లేపి ఒక స్టాండ్ లాగా కట్టారండి. ఈ హౌస్ వచ్చేసి గోపాల్ రెడ్డి నగర్ అండి, నియర్ కాప్రా మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 82 లక్షలు చెప్తున్నారండి. 82 lakhs చెప్తున్నారు. వర్షం రాకుండా ఇక్కడ స్టెప్స్ మీద ఒక రేకులతో కూడా క్యాప్ మూసేశారండి. ఇది 82 lakhs హౌస్ అండి. 106 స్క్వేర్ యార్డ్స్ G+1 నార్త్ ఫేస్ హౌస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.